హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంటే అని అనుకున్నారా? కాదండి, ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీరందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేస్తే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మరి ఫర్దర్ డిలే లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 7 things to do in this boring lockdown. Such a boring lockdown కదా. నాకైతే చాలా బోరింగ్ అనిపించింది. సో నేను కొన్ని న్యూ హాబీస్ని అలవాటు చేసుకుందాం అనుకున్నాను. అందులో నుంచి వచ్చిన ఐడియా యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని. నేను ఈ లాక్డౌన్లో చేసినవి మీకు ఎందుకు షేర్ చేయకూడదు అనిపించింది. సో నా ఫస్ట్ వీడియో నేను దీంతోనే స్టార్ట్ చేస్తున్నాను. నా బోరింగ్ డేని నేను ఎలా ప్రొడక్టివ్గా మార్చుకున్నానో మీ అందరికీ చెప్పేస్తాను ఈరోజు. సో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, స్టార్ట్ యువర్ డే విత్ మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్. సో ఒక 10 to 15 minutes రోజు సన్లైట్లోకి వెళ్ళి యూ కెన్ మెడిటేట్. అలా చేయడం వల్ల రోజంతా కూడా మీరు యాక్టివ్గా ఉంటారు, ఎంతూసియాస్టిక్గా ఉంటారు. పర్టికులర్గా దేని మీద అయితే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలనుకుంటున్నారో యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్. సో విమెన్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అవి కాంప్లికేట్ అవ్వకుండా, సో that will help create a positive and peaceful environment anamata. So the first point is start your day with meditation. So second point ఏంటంటే, be creative. క్రేజీగా ఆలోచించండి. చాలా సింపుల్ అండి. ఇన్స్టా రీల్స్ చేయండి, యూట్యూబ్లో షార్ట్స్ చేయండి, వీడియోస్ చేయండి. ఇంకా కెన్ మేక్ టిక్టాక్ వీడియోస్. అంటే టిక్టాక్ ప్యాన్ అయింది కాబట్టి ఇంకా చాలా ఆల్టర్నేట్ యాప్స్ వచ్చాయి. సో యూ కెన్ యూజ్ దెమ్. ఇంకా డై వీడియోస్ ట్రై చేయండి, ఎక్స్పెరిమెంట్స్ ఇంట్లో చేయండి. సో అలా అనుకుంటే మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక మీకు ఎన్ని వస్తాయో మీరు ఆలోచించండి. సో బీ క్రియేటివ్. అండ్ ద థర్డ్ పాయింట్ ఏంటంటే, మేక్ డెలిషియస్ ఫుడ్. ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం లేదండి చెప్పండి. సో ఇల్లంతా మనదే, ఇంట్లోనే మనం ఉంటున్నాం కాబట్టి కిచెన్ అంతా మనదే కాబట్టి గో డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్. సో ఏంటంటే, కిచెన్లోకి వెళ్ళి మనం చేస్తున్నప్పుడు అది వింతగైనా రావచ్చు, మంచిగైనా రావచ్చు. అది పక్కన పెడితే మీరు ఎవరిని హెల్ప్ అడగకుండా యూఆర్ మేకింగ్ యువర్ ఓన్ డిష్ అంటే ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. యూ విల్ ఎంజాయ్ దట్. నేనైతే డాల్గనే కాఫీ చేశానండి, చిన్న ఎక్స్పెరిమెంట్. సో ఆ చిన్న ఎక్స్పెరిమెంట్ని మీరు చూసేయండి. మనం చిన్నప్పటి నుంచి చాలా అనుకుంటాం కదండి, ఇది నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, మ్యూజిక్ నేర్చుకోవాలి. కానీ నేర్చుకోవడానికి టైం ఉండక కొన్నిసార్లు స్కిప్ దెమ్. అలాంటివి మీ లైఫ్లో ఉంటే కనుక యూ కెన్ లెర్న్ దెమ్ నౌ. ఎందుకంటే మనకి చాలా టైం దొరికింది. లైక్ మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, లాంగ్వేజెస్, కొత్త కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. ఇంకా యూ కెన్ లెర్న్ కోడింగ్. చాలామందికి చిన్నప్పటి నుంచి హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో యూ కెన్ ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్ బై రైటింగ్ కాపీరైట్ బుక్స్ రాసుకోవచ్చు. సో అలా మీరు నేర్చుకోలేనివన్నీ కూడా నేర్చేసుకోండి ఈ లాక్డౌన్లో. సో లెర్న్ న్యూ స్కిల్స్. ద ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, రైట్ అ జర్నల్ ఆర్ డైరీ ఆర్ రీడ్ బుక్స్. అంటే ఇంకా ఇఫ్ యూ రీడ్ బుక్స్ వొకాబులరీ నేర్చుకోవచ్చు. ఇంకా యూ కెన్ బిల్డ్ యువర్ నాలెడ్జ్. అలాగే కాకుండా మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇది ఎవరో చెప్పినట్టు నేను విన్నాను. ఏంటంటే, వెన్ నోబడీ ఆర్ దేర్ బుక్స్ బికమ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్.
సో డూ ట్రై. అండ్ ద సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఆర్గనైజ్ యువర్ హోమ్. సో మనలో ఎవరు ఆ పని చేయరని నాకు తెలుసు, కానీ యూ కెన్ హెల్ప్ యువర్ మదర్స్ వెన్ ఎవర్ దే ఆర్ డూయింగ్ హౌస్ క్లీనింగ్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు యూ కెన్ హెల్ప్ యువర్ మదర్స్. కొన్నిసార్లైనా మదర్కి హెల్ప్ చేయండి, బికాస్ దట్ విల్ గివ్ అనదర్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో మేక్ యువర్ హోమ్ క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ విత్ యువర్ మదర్స్. అండ్ ద లాస్ట్ థింగ్ ఏంటంటే డ్రాయింగ్స్. మెయిన్ ఇంపార్టెంట్. ఐ ఎంజాయ్ డ్రాయింగ్ అండి, చాలా ఇష్టం నాకు. అంటే నాకు మరీ ఎక్కువగా రాదు కానీ చాలా ఇష్టం నాకు ఆ డ్రాయింగ్. లాస్ట్లీ బోనస్ టిప్, ప్లాన్ యువర్ డే. ప్లాన్ చేయకుండా ఏది జరగదు కదండి. సో ప్లాన్ చేసేసుకోండి, నెక్స్ట్ డే ఇంప్లిమెంట్ చేసేసేయండి. అలా చేయడం వల్ల యూర్ మేకింగ్ యువర్ డే అ ప్రొడక్టివ్ డే. ఈ వీడియో వల్ల యూర్ గ్యాదరింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.